మన చేతికి చేరువలో అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు చాలా ఉంటాయి. కానీ వీటిని మనము పట్టించుకోము. అలాంటి మొక్కలలో జిల్లేడు మొక్క ఒకటి. ఇది మనకు విరివిగా కనిపిస్తూ ఉంటుంది. జిల్లేడు భారతదేశంలో ఔషధ గుణాలు కలిగిన ఒక ప్రసిద్ధి మొక్క. దీని ప్రతి భాగం ఆకులు, పువ్వులు, పండ్లు, బెరడు మరియు వేర్లు కూడా అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి ఆయుర్వేద వైద్యాలలో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. జిల్లేడు ఆకులు తలనొప్పికి, చర్మం ఇన్ఫెక్షన్కి, ఫైల్స్కి, కీళ్ళ నొప్పులకు, ఆఖరికి ముఖ సౌందర్యంకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మనకు దాని గురించి అంతగా తెలీదు. ఒక్క ఆరోగ్య సమస్యలు మాత్రమే కాదు, దిష్టికి కూడా జిల్లేడు ఆకులు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రోజు నేను జిల్లేడు ఆకుతో ఒక పరిహారము చూపించబోతున్నాను. రండి చూసేద్దాం. అందరికీ నమస్కారం. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు, ఎప్పుడు చూసినా కీర్తులాడుతూ ఉంటుంది కదా ఒక్కొక్కరింట్లో. అవన్నీ పోవాలంటే ఒక మట్టి పాత్రలో జిల్లేడాకు పెట్టి దానిపైన కర్పూరం పెట్టి వెలిగించి మనకు లోగా వచ్చే ద్వారబంధం కదా పెట్టాలి. పెట్టి ఆ యొక్క వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. అప్పుడు మనకు ఏముండదు, నెగటివ్ ఎనర్జీ, ఒళ్ళు బాగాలేకుండా కీచులాటలు అవన్నీ ఏవి ఉండవు. ఇది ఆదివారము, మంగళవారము అటువంటి దినాలు చేయండి. మీ నెల అయినంత వరకు చేస్తూ రండి. మంగళవారం, ఆదివారం చేస్తూ వచ్చినారంటే ఆ రిజల్ట్ మీకే తెలుస్తుంది. మనము ఆ రెండు ఆకుల మధ్య కర్పూరం పెట్టి ఇలా మన ఎరిగిచ్చి ఇంటి లోపల ద్వారంలో పెట్టేయాలన్నమాట. గడపకు ఈ పక్కగా పెడితే ఆ యొక్క వాసన అనేది మన ఇంటిలోకి ఉంటుంది. ఒక మట్టి పాత్రలో రెండు జిల్లేడాకులు పెట్టి మధ్యలో కర్పూరం వెలిగించి దానిని మన గడపకు లోపల వైపుగా పెట్టేస్తే దాంట్లో వచ్చిన పొగ ఇల్లంతా వ్యాపించి నెగటివ్ వైబ్రేషన్ అంతా తరివేస్తుంది. పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది. ఇది మీరు ట్రై చేసి చూడండి. ఇంట్లో కలహాలు, పిల్లలకి ఒళ్ళు బాలేకుండా ఉండటము, మనశ్శాంతి లేకుండా ఉండటము, ఇవన్నీ క్రమేణా తగ్గిపోతుంది. ప్రతి ఆదివారం మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఈ చలాకీ అమ్మ టిప్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.